నాలాయిర దివ్య ప్రబంధంలోని నాచియార్ తిరుమలి అనే రచనను గోదాదేవి అనే అండాళ్ తల్లి రచించారు. ఈ నాచియార్ తిరుమలి నాలాయిర దివ్య ప్రబంధములో 14 భాగములుగా 143 పాశ్రములతో నిండి ఉన్నది. ఇంతకుముందు 8 భాగములను చూశాము. ఈరోజు 9, 10 భాగములను చూద్దాము. నాచియార్ తిరుమలిలోని 9వ భాగం. విరహ వేదన వలన కలిగిన బాధను మరిచిపోవడానికి ప్రయత్నిస్తూ ఆ స్వామి రాక గురించి గోదాదేవి ఎదురు చూస్తున్నది. సింధుర చెంబోడి పోల్ తిరుమాలిరం షోలయ్యంగుం ఇందిర కోపంగళే எழுந்து பரந்திட்டினவாள் மந்திரம் நாட்டி அன்று மதர கொளும் ஷாறு கொண்டா சுந்தர தோளுடையான் சுழలైயில் నిండ్రు ఈతంగులో. మందర పర్వతముతో క్షీరసాగరమును చిలికి మధురమైన అమృతమును తీసి దేవతలకు పంచి ఇచ్చిన అందమైన ఆజానుబాహుడు. తిరుమాలిరం షోలై నగరంలో కొలువై ఉన్న చోర సుందర స్వామి యొక్క ఆలోచన తరంగములలో చిక్కుకున్న నేను వర్షములో తడిసిన ఈ మెత్తని భూమిని తొలుచుకుంటూ పచ్చని పచ్చికపైకి ఎర్రటి సింధూరపు రంగు గుండ్రని శరీరముతో వచ్చి స్వేచ్ఛగా తిరుగాడే మెత్తటి మృదువైన ఈ ఆరుద్ర పురుగుల వలె ఎప్పటికైనా తిరగగలనా? 2వ పాశ్రం. పొర களிరు పోరుం తిరుమాలిరం షోలయ్యం పూంబురవిల్ తారు కొడిములైకళం తవళ నకై కాటుకెండ్రా కారు కొள்படாக்கள் நின்று களரை சீரிக்க தரியேன் ఆరకు ఇడుకో తోళి అవంతా శైత పూషలయ్యే. ఏనుగులు గుంపులుగా తిరిగే తిరుమాలిరం షోలై నగరములోని స్వామి రంగురంగుల పూలమాలలను ధరించిన ఆ శ్రీమన్నారాయణుడు నా మనసులో చేరి నరకయాతన పెడుతున్నాడు అని చెప్పుకోలేకపోతున్న నన్ను చూసి విరగబోసిన ఈ మల్లెతీగలు వెక్కిరిస్తున్నట్లుగా తలలును ఊపుతున్నాయి. అయ్యో! 3వ పాశ్రం. కరువళై ఒన్మలర్ కాళ్వ కాయ మలర్ కాళ తిరుమాల్ ఉరువళి కాటు కొన్రీరేనకు ఎవళకు ఒன்று உரையீரு திருவிளையாடு தின்தோள் తిరుమాలిరం షోలై నంబి వరివళైயில் புகந்து వందిపత్తుం వళక్కలతో. ఆ మాధవుడి రంగు మాకే ఉంది అని మురిసిపోతూ అరవిరిసిన అందమైన పువ్వుల్లారా, నల్లని అగిసి పువ్వుల్లారా, బలమైన వక్షస్థలమున లక్ష్మీదేవిని సింగారించుకున్న తిరుమాలిరం షోలైలో కొలువై ఉన్న చోర సుందర స్వామి నా ఇంటికి వచ్చి నా హృదయములోకి ప్రవేశించి నా మనసును దొంగలించాడని నన్ను ఉడికించగా నేను ప్రశాంతముగా బ్రతికే దారిని తెలపండి. 4వ పాశ్రం. పైంబొళిల్ వాళు కొయ్యల్గాళు మయ్యల్గాళు ఒణుకరు విళై కాళు వంబకలంగని కాళు అన్న పూవై నరుమలరు కాళ్ళు ఐంబరిం పాతకరు కాళ్ళు అణిమాలిరం షోలై నిన్రా ఎంబెరుమానుడయ్యా నిరం ఉంగళకు ఎన్ శైవతే. చల్లని విశాలమైన ఎత్తైన తోటలలో నివసించే నల్లని కోకిలలారా, పురివిప్పి నాట్యమాడే అందమైన నెమళ్ళలారా, అరుదైన నల్లని కాటుక రంగు పువ్వుల్లారా, నల్లని వగరు నేరేడు పండ్లలారా, వికసించిన నల్లటి అగిసి పువ్వుల్లారా, నల్లటి పంచమహాపాతకులారా, అందమైన తిరుమాలిరం షోలై నగరంలో కొలువై ఉన్న నా స్వామి దివ్య శరీరము కలిగిన మీరు ఎంత గొప్పవారో కదా. 5వ పాశ్రం. తుంగ మలరబొళిల్ షూల్ తిరుమాలిరం షోలై నిన్రా செங்கண் கருமகிலன் திருவுரு போல் மலர் மேல் தொங்கையா வண்டி நாங்கள் தொகு பூங்கனை கால் சுனையில் தங்கும் சைதாமரை காலென கோர் శరణ్ కషాతుమినే. పెద్ద పెద్ద పూల తోటలలో వికసించిన అందమైన రంగురంగుల పువ్వులపై వాలే తుమ్మిదెల్లారా, నిండు నీటి సరస్సుల్లారా, జల జారే జలతారు శిలయేరులారా, ఎర్రని తామర పువ్వుల్లారా, తిరుమాలిరం షోలై నగరంలో కొలువై ఉన్న నల్లని మేఘము వంటి దివ్య శరీరముతో ఎర్రని కన్నులు కలిగిన నా స్వామిని చేరే ఉపాయమును
కాస్త చెప్పరా? 6వ పాసురం. நாறு நரம்பொழில் மாலிரும் சோலை நம்பேக்கு நான் நூறு தடாவில் வெண்ணெய் வாயா நேரந்து பராவி வைத்தேன் நூறதடா நீரைந்தா காராடி சின்னொன் ஏறு తిరువొడయ్యాన్ என்று వందు ఇవై కొళ్ళొంగులో. వికసించిన పరిమళ పూల తోటలతో నిండి ఉన్న తిరుమాలిరం షోలై నగరంలో కొలువై ఉన్న ఆజానుబాహుడికి 100 పెద్ద పెద్ద గిన్నెల నిండా వెన్నను, 100 పెద్ద పెద్ద గిన్నెల నిండా చక్ర పొంగలిని నైవేద్యముగా పెట్టి ఐశ్వర్యకారుడు అయిన ఆ శ్రీహరి వచ్చి స్వీకరించే వరకు వేడుకుంటాను. 7వ పాసురం. இன்று வந்து இத்தனையும் அமுது செய்திடா பெரில் நான் ஒன்று நூறாயிரமாக கொடுத்து பின்னும் ஆழம் செய்வன் தென்றல மனம் கமலம் திருமாலிரம் சோலை தன்னுள் నిండ్ర విరానడియేను మనతే వందు నేర్వడిలే పడిలే. దక్షిణ దిక్కు నుండి అలవోకగా వచ్చే పరిమళపు చల్లని పిల్లగాలి ఆప్యాయతతో నన్ను తడుముతున్నట్లుగా తిరుమాలిరం షోలై నగరంలో కొలువై ఉన్న సుందర స్వామి వచ్చి భక్తి పారవస్యము నిండిన నా మదిని మృదువుగా తాకుతూ ఆ నైవేద్యములో అణువంతైనా ఆరగించిన దానికి ప్రతిఫలముగా నేను మరలా ఒక గిన్నెకు 1,00,000 గిన్నెల చొప్పున నైవేద్యమును పెట్టి ఇంకా ఎంతో గొప్పగా ఆ స్వామికి సేవ చేస్తాను. 8వ పాసురం. కాలై எழுந்தீருந்து கரியா குரவி கலங்கணங்கள் மாலின் வரவு சொல்லி மரழுவாடு தல்மையே மைக்கொல்லோ சோலை மலை பெருமான் துவராதிபதி எம்பெருமான் ஆலிநிலை பெருமான் அவர் வார்த்தை உரைக்கின்றவே. తెల్లవారుజామున భరద్వాజ పక్షులు గుంపులు గుంపులుగా చేరి ద్వారకాధిపతి అయిన ఆ వటపత్ర సాయి గురించి కబుర్లను చెప్పుకుంటూ నా కలలో కనిపించాయి. నిద్రలేచిన నేను నిజముగానే కమ్మగా కూస్తున్న భరద్వాజ పక్షులను చూసి తిరుమాలిరం షోలై నగరంలో కొలువై ఉన్న ఆ మోహనాకారుడి రాకను తెలిపే శుభసూచకమని పరవశించిపోతున్నాను. 9వ పాసురం. கோங்கோலரம் பொழில் மாலிரம் சோலையில் கொன்றைகள் மேல் தூங்கு பொன்மாலைகளோடு உடனாய் தின்று தூங்குகின்றேன் பூங்கொழு திருமுகத்து மடத்து ஊதிய செங்கொலியும் ஷாங்கவில் நான் ஒளியும் தலை పైవతు ఎండ్రెనుకులో. గోంగూర తోటలు కొబ్బరి చెట్లతో నిండిన తిరుమాలిరం షోలై నగరంలో కొలువై ఉన్న స్వామి నిండైన బంగారు ఆభరణములను పూలమాలలను ధరించి అందమైన తన దివ్యాధరముతో తెల్లని శంఖమును ఊదుకుంటూ చేతిలోని శాంగమును చప్పుడు చేసుకుంటూ నా దగ్గరికి ఎప్పుడు వస్తాడో. 10వ పాసురం. చంద్రుడు కారగిలం శమందు తండంగల్ పొడుతూ వందు ఇళియం శిలంబారుడై మాలిరం షోలై నిండ్రా సుందరనై సురంబారు కుళల్లు కోతై తొకొత్తు రైత షండమిల్వత్తుం వల్లార్ తిరుమాలు అడిషేర్వర్కళే. అడవిలోని గంధపు చెక్కులను ఒరుసుకుంటూ పరిమళ గంధపు వాసనలను సెలయేళ్లుగా ప్రవహించే సరస్సులలో కలవగా అందమైన అడవిలోని గంధపు చెక్కలను ఒరుసుకుంటూ పరిమళ గంధపు వాసనల సెలయేళ్లుగా ప్రవహిస్తూ సరస్సులలో కలవగా ఆ సరస్సులలోని నీరు ప్రవహించి గంగానదిలో కలిసే చోటున ఉన్న తిరుమాలిరం షోలై నగరంలో కొలువై ఉన్న సుందరాకారుడి గురించి ఎదురు చూస్తూ నల్లని మెత్తటి మృదువైన ఒత్తైన జుట్టు కలిగిన ఆండాళు తల్లి మన గోదాదేవి రచించిన ఈ పాసురములను మనస్ఫూర్తిగా చదివిన వారు ఆ శ్రీయపతి దివ్య పాదపద్మములను సేవించగలరు. నాచియార్ తిరుమలలోని 10వ భాగము భగవంతుడి గురించి అందరినీ బ్రతిమాలుతున్నది. கார் கோடல் பூக்கால் கார்வட கடல் வண்ணன் எம்மேல் உம்மை போர் கோலம் செய்து போர விடுத்தாயன் வனெங்குத்தான் ஆரோ கோயினாம் பூஷலிடுவது அணின துளாய்
தரக்கு ஓடும் நெங்கம் தன்னை படைக்க వల్లేనందో. ఓ నల్లని అడవి పువ్వుల్లారా, అందమైన తులసిమాలలను ధరించిన నల్లని కృష్ణుడిని నా హృదయములో నిలుపుకొని ఆ స్వామిని చేరాలి అనే పిచ్చి ఆశతో బాధపడుతున్న నాపైకి సముద్రవర్ణపు సర్వేశ్వరుడు తన రంగు కలిగిన మిమ్మల్ని యుద్ధమునకు పంపినట్లుగా అనిపిస్తున్నది. ఇది మీకు తగునా? అయ్యో, నా స్వామి ఎక్కడ ఉన్నాడో ఈ విషయమును ఎవరికి చెప్పుకోను. రెండో పాసరం. மேல் தோன்றி பூக்கால் மேல் உலகம் கிள்ளன் போம்மீது போய் மேல் தோன்றும் சோதி வேதா முதல்வர் வலங்கையின் மேல் தோன்றும் அழியே அழியின் வெம் சுடர் போலா சுடாத்து எம்மை மாத்தோலை பட்டவர் கூட்டత్తు వైతు కొలుకిత్తరే. గుత్తులు గుత్తులుగా విరబూసిన అడవి పువ్వుల్లారా, అన్ని లోకములకు పైన ఉన్న వైకుంఠములో ఉన్న వేద ప్రతిపాద్యుడు ఆ శ్రీమన్నారాయణుడి కుడి చేతిలో కోటి సూర్యకాంతులతో వెలిగే గుండ్రని చక్రము భయంకరమైన అగ్ని జ్వాలలతో రాక్షసులను కాల్చినట్లుగా అందమైన మీ రంగుల పరిమళ గుర్తుల కాంతులతో నన్ను కాల్చి చంపగా ప్రశాంతమైన ఒక భక్తురాలిగా నన్ను అభిమానించండి. మూడో పాసరం. கோவை மணாட்டே நீ உன் கொளும் கனிகொண்டு எம்மை அவி தொலைவி ஏழ்வாயள கருத்தம்மை அளந்தும் வாவியேன் தோன்றி பாம்பகை யாரக்கும் தம் பாம்பு போல் நாவும் இரண்டு உளவாயత్తు నాణిలియేనుకే. సన్నని నడుము వంపుల వయ్యారపు నాజూకైన యువతి వలె పందిరి పైకి పాకుతున్నవో దొండతీగా, పుట్టినప్పటి నుండి అందమైన శేషశయనుడి ఎర్రటి అధరము గురించి అరులు చాస్తూ ఆ స్వామి రాకకై సిగ్గు లేకుండా ఎదురు చూస్తున్న నాకు అందమైన ఎర్రటి రంగును చూపి నా ప్రాణములను తీయకు. నాలుగో పాసరం. ముల్లై పిరాటిని ఉన్మురవల్ కల్కొండు ఎమ్మై அல்லர் விளைவியேல் ஆளினங்காய் உன்னடைக்கலம் கொல்லை அரக்கியை மூக்கு ஆரந்திட்ட குமரனார் சொல்லும் பொய்யானால் నానుం பிறந்தமை పొయ్యన్రే. హద్దు మీరి ప్రవర్తించిన శూర్పణక ముక్కు చెవులను కోయించిన శ్రీరామచంద్రుడికే జీవితమును అంకితమిచ్చిన ఓ కవయిత్రి మొల్లా, ఆ స్వామిని చేరగలిగాను అనే నీ పెదవులపై నవ్వును చూసి ఈర్షపడుతున్న నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను. ఎల్లప్పుడూ ఆ విష్ణుమూర్తినే మనసున నిలుపుకున్న విష్ణు చిత్తుల వారి కూతురిని అయిన నాకు ఆ భగవంతుడిని చేరే దారిని చెప్పవా. ఐదో పాసరం. பாடும் குயில் காளியீது என்ன பாடல் நல்வேங்கடா நாடர் நமக்கு ஒரு வாழு தந்தால் வந்து பாடுமின் ஆடும் கருளா கொடியுடை யார் வந்து அருள் செய்து కూడువరాయిడెల్ పాకు వినం పాటుకల్ కేటుమే. కమ్మగా పాడే ఓ కోకిలలారా, మీరు ఎంత మధురముగా పాడినా మీ పాటలను వినే స్థితిలో నేను లేను. మహిమ కలిగిన వెంకటాద్రిపై ఉన్న వెంకటేశ్వర స్వామి నాపై దయతలిచి నన్ను అనుగ్రహించి గరుడ వాహనధారి అయి నా వద్దకు వచ్చి నా బాధను తీర్చినప్పుడు మిమ్మల్ని పిలిపించుకొని మీ పాటలను మనస్ఫూర్తిగా వింటాను. ఆరో పాసరం. కణమామయ్యల్ కాళ్ళు కన్నబిరాన్ తిరుకోలం పోన్రు అని మానడం పయ్యన్రు ఆడుగిన్రీరకు అడవిల్గిన్రేన్ பணம் ஆடு அருவு அணை பற்பல காலமும் பள்ளிகொள் மணவாளர் நம்மை வைத்த பரிசு ఇది నాన్మినే. గుంపులు గుంపులుగా తిరిగే అందమైన నెమళ్ళులారా, నా స్వామి రంగుతో ఉన్న మీరు పురివిప్పి నాట్యమాడుతూ ఉంటే కుంభనృత్యము చేస్తున్న నా స్వామిని చూస్తున్నంత తన్మయత్వమును పొందుతున్నాను. మీ కాళ్లకు నమస్కరిస్తూ అడుగుతున్నాను. పడగలతో నిండిన ఆదిశేషుడి పానుపుపై పవళించిన ఆ శ్రీరంగనాథుడిని జన్మ జన్మలకు నేను విడవకుండా ఉండే దారిని చూపరా. ఏడో పాసరం. நடமாடிதோ கைவிரிக்கின்றா மாமையில் கால் உம்மை நடமாட்டம் காண பாவியேன் நான் ஓர் முதலிலேன்
கொடமாடு கூத்தன் கோவிந்தன் கோமிரை செய்து எம்மை உடை மாடு கொண்டானு உங்களுக்கு ఇని ఒండ్రు పోతుమే. పురివిప్పి అద్భుతముగా నాట్యమాడుతున్న ఓ నెమళ్ళలారా, మీరు చేసే అందమైన నాట్యమును ఆనందముగా చూడాలి అని నా మనస్సును కుంభనృత్యమాడిన గోవిందుడు తన శక్తియుక్తులతో దొంగలించాడు. 8వ పాసురం. மழையே மண்புறம் பூசி உள்ளாய் நின்று மெழுகு ஊத்தினால் போல் ஊத்துனல் வேங்கடத்து நின்றா அழகவிரானாறு தம்மை என் நெம்லத்து அக்கப்படா தழுவ நின்று என்னை தத்தைத்து கொண்டு ஊத்தவும் வல்லையே. ఓ నిండు నీటి చల్లని మేఘములారా, కొవ్వొత్తులోని మైనమును వేడి కరిగించినట్లుగా మట్టితో నిండిన నా ఈ శరీరము లోపలికి ప్రవేశించి నన్ను పూర్తిగా వశపరుచుకొని నా మనసును కరిగించి నన్ను బాధ పెడుతున్న సర్వేశ్వరుడు, స్వర్గమునకు సరి సమానమైన వెంకటాద్రి పైన కొలువై ఉన్న వెంకటేశ్వరుడు పరుగు పరుగున వచ్చి నన్ను చేరునట్లుగా నిండు దయతో మీరు వర్షించరా. 9వ పాసురం. கடலே உன்னை கடைந்தோ கலகுரத்து உடலெழுவகந்து நின்று ஊரல் அறுத்தாவர்க்கு என்னையும் உடலெழுவகந்தோ நின்று ஊரல் அருகின்ற மாயரக்கு என் அடலைகள் எல்லாம் నాకు உனைకే சென்று உரைத்தியே. అలలతో కదిలే ఓ క్షీర సముద్రమా, అమృతము గురించి నీ శరీరములోకి ప్రవేశించి నిన్ను చిలికి కలతపరిచి నిన్ను నిస్సారమునర్చిన ఆ శ్రీమన్నారాయణుడు ఇప్పుడు నా శరీరములోకి ప్రవేశించి నా ప్రాణములను తీస్తున్నాడు. శేషశయ్యపై పవళించిన సర్వేశ్వరుడికి ఈ విషయమును కాస్త వివరించవా. 10వ పాసురం. నల్ల ఎంతోళి నా కణై నిమిషే నంబరరర్ செல்வர் பெரியர் சிறுமானிடரர் நான் செய்வது என் உள்ளி பொதுவைன கற்க நம்பி விட்டு சித்தர்தங்கள் தேவரை వల్ల పరిశూవరు విప్పరే రాతు కాండుమే. ప్రియమైన ఓ ప్రాణసఖి, అంతా నా భ్రమ. నేను అల్పురాలిని, చాలా చిన్నదానను. అతి నీచురాలిని అయిన నేను పిలిస్తే ఆ శేషశయనుడు, ఆ పరాత్పరుడు, ఆ శ్రీయపతి, ఆ సర్వేశ్వరుడు ఎలా వస్తాడు? అందుకే ఆ స్వామికి పరమభక్తుడు అయిన నా తండ్రి గారు ఆ విష్ణు చిత్తుల వారిని ఒప్పించి వారితో ఆ స్వామిని పిలిపించి ఆ తర్వాత నా స్వామిగా చేసుకుని తగిన సేవను చేస్తాను.